ఈ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రతి దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఉదయకాలంలో లేచారా? దేవుని స్తుతిస్తూ ఉన్నారా? వాగ్దానం చూస్తూ వాగ్దాన పూర్వకంగా నడుస్తూ ఉన్నారా? ఇది ధన్యకరమైన జీవితం. దేవుని బిడ్డలారా, దేవుడు తన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా వాక్కును నీ యొద్దకు పంపిస్తూ ఉన్నాడు అంటే ఖచ్చితంగా దాన్ని విని అనుసరించి నడుచుకుంటే అది నీకు ధన్యత, అది నీకు ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతుందో చూద్దాం. కీర్తనలు 145 దావీదు కీర్తన 13వ వచనం చదువుకుందాం. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్యపాలన తరతరములు నిలుచును. ఈరోజు దేవుడు బిడ్డలారా, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉన్నారా? నీతిని కాపాడుకుంటున్నారా? రాజ్యంలో ఉండడానికి ప్రయాసపడుతున్నారా? ఈ భూమి మీద దైవికంగా సిద్ధపడుతున్నారా? దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యము నిలుచును, తరతరములు నిలుచును. ఆయన రాజ్య పరిపాలనలో ప్రతి ఒక్కరికి ఆయన మేలు చేసేవాడు. ఆయన రాజ్య పరిపాలన శాశ్వత కాలం ఉండును. దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు, నా రాజ్యము శాశ్వత రాజ్యము, అది తరతరములు నిలుచును అని తెలియజేస్తుండగా, ఎందరైతే ఆయన రాజ్యంలో ఉండడానికి సిద్ధపడతారో ఆ శాశ్వత రాజ్యంలో దేవాది దేవుడు తరతరములు ఉండే ఆ పరలోక రాజ్యంలో మీకంటూ మంచి స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన రాజ్యంలో ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఆయన మేలు చేయాలని ఆశపడేవాడు, ప్రతి ఒక్కరికి మంచి చేయాలని ఆశపడేవాడు, ప్రతి ఒక్కరికి సమానంగా తన రాజ్యపాలనలో ఆయన మంచి చేయాలని ఆశపడేవాడు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, దయా దాక్షిణ్యపూర్ణుడు. మంచి చేయాలి, అందరికీ సమిష్టిగా ప్రతి కార్యం జరిగించాలని, తన గుప్పిలు విప్పి ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచాలని, ప్రతి ఒక్కరికి మేలు చేయాలని, ప్రతి ఒక్కరికి కార్యం చేయాలని, తన రాజ్యపాలనలో ప్రజలందరూ నెమ్మదితో ఉండాలని, ప్రజలందరూ దీవెనలతో సుఖ సంతోషంతో ఉండాలని ఆయన పరిపాలించేవాడు కనుక, ఆయన రక్షకుడు కనుక, ఈ లోకాన్ని రక్షించేవాడు కనుక, ఆయన రాజ్యాధికారి కనుక, ఈరోజు ఆయన పాలనలో ఎంతమంది ఉంటున్నారు? దేవుని బిడ్డలారా, మీరు ఆయన రాజ్యంలో ఉండగలిగితే, మీరు ఆయన పరిపాలనలో ఉండగలిగితే, ఆయన ఒక అధికారిగా మీరు పెట్టుకోగలిగితే మీకును మేలు జరుగుతుంది, మీకును గుప్పిలు విప్పుతాడు, మీకును సహాయం పంపిస్తాడు, మీకును ద్వారాలు తెరుస్తాడు. కనుక లోకరక్షకుడు, నిజరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన ఈ సందర్భంగా ఆయన కాలంలో ఉండడానికి, ఆయన రాజ్యంలో ఉండడానికి, ఆయన్ని అధికారిగా పెట్టుకోవడానికి, తరతరంలో ఉండే నిత్య రాజ్యంలో మీకంటూ స్థానం ఉంచుకోవడానికి మీరు సిద్ధపడుతూ ఉండండి. ఆయన మంచిగా మీకు న్యాయం చేయబోతున్నాడు, మీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతూ ఉండగా ఈ వాగ్దానాన్ని బట్టి ఆయన పరిపాలనలో ఉండడానికి ఈ రోజంతా సిద్ధపడదాం. ఇక నుంచి దైవికంగా జీవిద్దాం. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్పదేవ, ఈరోజు మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కును బట్టి నీకు మహిమ. మేమందరం ప్రభా తరతరంలో ఉండే నీ రాజ్యంలో ఉండడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ప్రతిదినం నీ వాక్కు కొరకు, నీవిచ్చే వాగ్దానం కొరకు, నీవు చేసే అద్భుతమైన మరి కార్యాల కొరకు మేము సిద్ధపడి ఉండగా నీ పరిపాలన ప్రతి బిడ్డలకు మేలు చేయ, ప్రతి బిడ్డలకు మంచి చేయ, ఎంతమందిని మీరు లేపాలో లేవనెత్తయ్యా, ఎంతమందికి కృప చూపాలో చూపించయ్యా, ఎంతమందికి న్యాయం చేయాలో జరిగిస్తూ ఒక్కొక్క బిడ్డలను ధన్యులుగా మార్చుతూ బాడీస్ మ్యారేజ్ చేసుకుంటున్న వారికి దీవెనలు శుభములు ప్రకటిస్తున్నామయ్యా. వృత్తి వ్యాపారాలు, చేతి పనులు, ఉద్యోగాలు, వారి కుటుంబాలు సమస్తము దీవించి పరిసరాలు, ప్రాంగణాలు అభివృద్ధిలను నడిపిస్తూ ధన్యులుగా మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేసి 10 మంది పంపిస్తూ ఉండండి. క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నాయి 4 గంటల నుంచి 5 గంటల వరకు ఉదయకాలం లైవ్ ఇస్తున్నా. పాస్టర్ యెహోషువ చేసి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది, కలుసుకోండి. దైవికంగా సిద్ధపడదాం.